ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ 10 ఏళ్లుగా పాలన చేసినా వారిద్దరూ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని విమర్శించారు. మోడీ నిధులన్నీ గుజరాత్ కు తీసుకెళ్లారని మండిపడ్డారు. ప్రకటించిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేమిస్తే కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను ఈడ మా అక్కలు ఉన్నారు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు కూడా ఉన్నారు. ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా? ఇక్కడున్న యువకులను అడుగుతున్న, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? 10 ఏళ్లు మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో, గూడాలలో, పేదవాడల్లో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడలో నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ ను పడగొట్టండి, కాంగ్రెస్ ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ ను పడగొట్టినా, కాంగ్రెస్ ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే